శ్రీరామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. పరిశోధనలు ఇప్పటికే రోవర్ ప్రారంభించినట్టుగా మనకు సమాచారం వస్తోంది. ఈ పరిశోధనలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇప్పుడు రీసెంట్ న్యూస్ ప్రకారంగా అయితే రోవర్ బయటకు వచ్చేసింది. ప్రజ్ఞాన్ రోవర్లో 2 డిటెక్టర్స్ ఉన్నాయి. ల్యాండర్లో 4 డిటెక్టర్స్ ఉన్నాయి. రోవర్లో ఉన్న డిటెక్టర్ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ తోటి తయారు చేశారు. లాస్ట్ 5 ఇయర్స్ పైన ఇన్స్ట్రుమెంట్స్ పైన వర్క్ చేస్తున్నారు. దానికి కొన్ని సామాగ్రిలు రష్యా నుంచి యూఎస్ నుంచి కూడా తెప్పించారు. కానీ అసెంబ్లింగ్ అంతా ఇండియాలోనే చేశారు. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఆల్ఫా ఎక్స్రే పార్టికల్ స్పెక్ట్రోమీటర్ ఉంది. దాంట్లో ఎక్స్రే తరంగాలు ఆ మూన్ సర్ఫేస్ పైన వదులుతారు. ఆ తరంగాలు వెళ్ళి అక్కడ ఉన్న మెటల్స్ తోటి వేరే వేరే కంపౌండ్స్ తోటి మాలిక్యూల్స్ తోటి ఇంటరాక్ట్ అవుతాయి. దాంతో అక్కడ మెటల్స్ ఏమేమి ఉన్నాయి, అవి ఎంత పాతది, ఆ సర్ఫేస్ గురించి మార్ఫాలజీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటల్స్, కొత్త మెటల్స్ ఏమైనా ఉన్నాయి దాని గురించి తెలుసుకోవచ్చు. ఇంకో డిటెక్టర్ ఏంటంటే లేజర్ బ్రేక్డౌన్ ఇండ్యూస్ స్పెక్ట్రోమీటర్ ఉంది. అది కూడా ఇదే టెక్నాలజీ కానీ డిఫరెంట్ మెథడ్ తోటి చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందా లేదా ఆ బ్యాకప్ కోసం ఈ కొత్త లేజర్ బ్రేక్డౌన్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేసుకున్నారు. 2 రిజల్ట్స్ ఇంచుమించు సేమ్ ఉంటాయి. కానీ ఎందుకంటే ఇది మనం ఫస్ట్ టైం సౌత్ పోల్కి వెళ్ళాం కాబట్టి ఇప్పటి వరకు ఏ దేశం వెళ్ళలేదు కాబట్టి మన రిజల్ట్స్ కరెక్ట్గా ఉండాలని 2 ఇన్స్ట్రుమెంట్స్ రోవర్లో పెట్టారు. ఓకే, అంటే ల్యాండర్లో కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, రోవర్లో కూడా ఉంటాయి. 2 పరిశోధనలు చేస్తాయి. 2 పరిశోధనలు చేస్తాయి. ఇప్పుడు నేను చెప్పింది రోవర్ గురించి. ల్యాండర్లో ఏంటంటే 4 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఒకటి నాసాది ఉంది, ఇంకో 3 ఇండియన్ ఇస్రోలో ఇంకా పిఆర్ఎల్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో బిల్డ్ చేశారు. ఒక ఇన్స్ట్రుమెంట్ పేరు రంభా ఏంటంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్లో మీకు ఎలాంటి ప్లాజ్మా, ఎందుకంటే సౌర కిరణాలు అక్కడి నుంచి కిరణాలు అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ ఆ అట్మాస్ఫియర్లో ఎంత ప్లాజ్మా ఉంది, ఐరన్ ఎంత ఉంది, అక్కడ ఆ టెంపరేచర్లో ఎలా వేరీ అవుతాయి అవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి డిటెక్టర్ పేరు చేస్తే అది ఏంటంటే థర్మల్ కండక్టివిటీ గురించి చెప్తుంది. ఏంటంటే సౌర కిరణాలు మూన్ సర్ఫేస్ పైన పడిన తర్వాత ఆ హీట్ ఎనర్జీ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అది తెలుస్తుంది. సో ఏంటంటే చిన్న డ్రిల్లర్ ఉంటుంది, ఆ డ్రిల్లర్ లోపలికి వెళ్తుంది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 10 సెంటీమీటర్ లోపలికి వెళ్తుంది ఇనిషియలీగా. దాని తర్వాత అది హీట్ ఎలా ఫ్లో అవుతుంది, పర్ సెంటీమీటర్ ఎలా ఫ్లో అవుతుంది, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకో డిటెక్టర్ వచ్చేసి మూన్ క్వేక్స్. ఓకే, కొంచెం ప్రకంపనలు అవన్నీ జరుగుతూ ఉంటాయి మూన్ క్వేక్స్. ఆ క్వేక్స్ చాలా చిన్న నానో స్కేల్లో ఉంటుంది, అంటే 10⁻⁹ స్కేల్లో ఆ డిటెక్టర్ తయారు చేశారు. ఇప్పటి వరకు ఆ టెక్నాలజీ లేదు ఎవరి దగ్గర. సో ఆ మూన్ కూడా అప్పుడప్పుడు ఇలా కంపిస్తూ ఉంటుంది. సో ఆ క్వేక్స్ గురించి ఏవైనా రెగ్యులర్ పీరియడ్ ఉందా, లేకపోతే అప్పుడప్పుడు వస్తాయా, లేకపోతే ఏ టైంలో వస్తాయి, దాని గురించి తెలుసుకుంటానికి ఈ డిటెక్టర్ చేశారు. ఇంకో డిటెక్టర్ ఏంటంటే నాసాది. అది బేసికలీ ఏంటంటే మూన్ అర్త్ డిస్టెన్స్ని ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. సో అది నాసా డిజైన్ చేసుకున్నారు. సో మన టెక్నాలజీ రిలయబుల్ కాబట్టి వాళ్ళు కూడా మనకి ఆ ఇన్స్ట్రుమెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి దిస్ ఈజ్ అ వెరీ గ్రేట్ మూమెంట్ ఫర్ ఇస్రో. డే టైంలో పరిశోధన చేయడానికి ప్రధాన కారణం సూర్యుడి నుంచి వచ్చేటువంటి సూర్యరశ్మి, సూర్యకిరణాలతో ఎనర్జీ ఉత్పత్తి అయ్యి దాని ద్వారా పనిచేయడానికి కొంచెం అనుకూల వాతావరణం ఉంటుందని చెప్పి డే టైంలో వదిలారు. అవును. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్ నాకు. అక్కడ ఆకాశం మేఘావృతం అవటం కానీ, సూర్యరశ్మికి ఏమైనా ఇబ్బంది కలగటం కానీ ఇలాంటి పరిస్థితి ఏమైనా ఉందా అక్కడ అట్మాస్ఫియర్ మన అర్త్ అట్మాస్ఫియర్ లాగా ఉండదు. మన అర్త్ అట్మాస్ఫియర్ చాలా డెన్స్ ఉంది. మీకు మబ్బులు వస్తూ ఉంటాయి, లేకపోతే మబ్బులు లేకపోయినా కూడా అట్మాస్ఫియర్ ఉంది మనకి. అందుకనే మనం యూవీ తరంగాలతోటి సేఫ్ అయి ఉన్నాం. కానీ మూన్లో అలా ఏం లేదు. మూన్ అట్మాస్ఫియర్ చాలా థిన్ అట్మాస్ఫియర్. అది కూడా వేరీ అవుతూ ఉంటాయి, డే టైంకి నైట్ టైంకి వేరీ అవుతూ ఉంటుంది. సో మీకు సూర్యకిరణాలు కంపల్సరీ అక్కడ మన సోలార్ ప్యానెల్స్లో పడుతుంది, కంపల్సరీగా పడతాయి. అది వేరియేషన్ ఏమి ఉండదు. ఇంకోటి అంటే ఇప్పుడు మన డే టైంలో దిగాం. డే టైంలో ఏంటంటే 100 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. మంచి అంటే 100 డిగ్రీ సెల్సియస్ ఎందుకు అక్కడ అంత హీట్ ఎనర్జీ ఎందుకు అవుతుంది, సౌరకిరణాలు డైరెక్ట్లీగా వచ్చేస్తున్నాయి. అదే మీకు అట్మాస్ఫియర్ అంటే అక్కడ కూడా టెంపరేచర్ తగ్గుతుంది. అట్మాస్ఫియర్ లేదు కాబట్టి సౌరకిరణాలు డైరెక్ట్లీగా వస్తున్నాయి. నైట్ టైం టెంపరేచర్స్ -150 ఉంటుంది. -150లో మన ఉన్న డిటెక్టర్స్ కానీ సోలార్ ప్యానల్స్ కానీ అక్కడ వర్క్ చేయలేదు. దానికి సపరేట్ టెక్నాలజీ కావాలి. ఆ టెక్నాలజీ ఇంకా నెక్స్ట్ 3-4 ఇయర్స్లో బిల్డప్ చేస్తారు. సో ఆ బిల్డప్ చేస్తే మనం డే అయినా నైట్ టైం అయినా మన రీసెర్చ్ చేసుకోవచ్చు. అయితే శ్రీరామ్ గారు, చంద్రయాన్ 1 నీటి జాడ ఉందని చెప్పేసి కనుగొనడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ చంద్రయాన్ 3 ప్రయోగం వల్ల
ఏ మేరకు నీటి జాడలు ఉన్నాయి, ఎంత మొత్తంలో వాటర్ ఉండే అవకాశం ఉంది, ఇంకా ఎలాంటి మూలకాలు ఉన్నాయి, ఇవన్నీ తెలిసే అవకాశం ఉందంటారా? కాదు, చంద్రయాన్ 1లోనే మనకి నీటి జాట తెలిసిపోయింది. ఇప్పుడు ఓన్లీ నీళ్లు, నెక్స్ట్ మ్యాన్ మిషన్కి మనకి ఓన్లీ నీళ్లు కాదు, ఇప్పుడు నీళ్లు అవసరమే. కానీ అక్కడ సపోజ్ మీరు ఏదైనా స్ట్రక్చర్ కట్టాలనుకోండి, ఒక హ్యూమన్స్ని వెళ్ళి ఒక 1-2 డేస్ లేకపోతే 1 మంత్ పెట్టాలంటే అక్కడ మన అట్మాస్ఫియర్ ఎలా ఉంది అది తెలుసుకోవాలి. బాగా వేరియేషన్ అవుతుందా, ఎందుకంటే ఆ అయన్స్ ఉన్న అట్మాస్ఫియర్లో ఉన్న అయన్స్ మనం ఆస్ట్రోనాట్ సూట్స్కి వెళ్ళి ఏమైనా డ్యామేజ్ అవుతుందా అవన్నీ స్టడీ చేయడానికి బిల్డప్ చేశారు. ప్లస్ మనం ఏదైనా స్ట్రక్చర్ కట్టామనుకోండి అక్కడ ప్రకంపనలు వస్తూ ఉంటాయి, అది ఆ ప్రకంపనలు ఇప్పటివరకు ఎవరు స్టడీ చేయలేదు. సో దానికి ఇన్స్ట్రుమెంట్ పెట్టారు. ఆ ప్రకంపన వల్ల మన స్ట్రక్చర్ ఎంత స్ట్రాంగ్గా కట్టాలి, ఏ మెటీరియల్ ఉండాలి అవన్నీ తెలుసుకుంటారు. సో ఇప్పుడు ఉన్న డిటెక్టర్స్లో ఏది కూడా వాటర్ సంబంధించింది, వాటర్ ఉన్నాయి అది ఆల్రెడీ కనిపెట్టేశారు. సో మనకి అది ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఏంటంటే అక్కడ అట్మాస్ఫియర్ గురించి, అక్కడ సర్ఫేస్ గురించి స్టడీ చేయడానికి ఇది పంపించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఏదైనా బిల్డప్ చేయాలన్నా, ఒక స్టేషన్ కట్టాలన్నా కూడా మనకి ఈ పారామీటర్స్ ఇంపార్టెంట్. ఓకే, అంటే మనిషి అక్కడికి వెళ్ళి బతికే పరిస్థితి ఉంటుందా లేదా, ఈ క్లారిటీ రావాలంటే ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉందంట? క్లారిటీ అంటే ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. అక్కడ ఉన్న వాటర్ ఉంది, ఆ వాటర్ తోటి మనకి ఆక్సిజన్ ఇంకా హైడ్రోజన్ దొరుకుద్ది. హైడ్రోజన్ దేనికి ఎనర్జీ యూస్ కోసం యూస్ చేయొచ్చు. హైడ్రోజన్ తోటి మనం మన మషిన్స్ రన్ చేయొచ్చు, లేకపోతే ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఉన్న కావాల్సిన ఎనర్జీ సోర్స్ మనకి హైడ్రోజన్. సో ఆ వాటర్ని వాళ్ళు ఒక ప్లాంట్ లాగా కట్టి దాంట్లోంచి హైడ్రోజన్ ఇంకా ఆక్సిజన్ సపరేట్ చేస్తారు. హైడ్రోజన్ అనేది ఎనర్జీ కింద యూస్ చేస్తారు, ఆక్సిజన్ అనేది మన బ్రీదింగ్ కావాలని యూస్ చేస్తారు. అది కాకుండా మీరు ప్లెయిన్ ఏరియాలో ఇవన్నీ చేయలేరు, మనకి ఒక స్ట్రక్చర్ కావాలి. ఆ స్ట్రక్చర్ ఒక ప్రెషర్ బ్యాలెన్స్ ఉండాలి. ఆ ప్రెషర్ బ్యాలెన్స్కి టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారు. ఆ స్ట్రక్చర్ లోపల వెళ్ళి మనం ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేయాలి. సో దీనికి నా తెలిసిన వరకు మనం ఒక స్టేషన్ కట్టాలన్నా ఇవన్నీ చేయాలన్నా అట్లీస్ట్ ఒక 1 decade రీసెర్చ్ కావాలి మనకి. పరిశోధనలు ఇప్పటికే ప్రారంభించింది రోవర్. అవును, ఆ పరిశోధనలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇక్కడికి సమాచారం వచ్చేస్తూ ఉంటుందా? అవునండి. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకైతే ఇంకా ఇన్స్ట్రుమెంట్ వర్కింగ్ స్టార్ట్ చేయలేదు. 6-7 అవర్స్ తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారని ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చినాయి. ఆ డాటా ఇప్పుడు అక్కడ ఒక టీం ఉంది, ఇస్రో దగ్గర టీం ఉంది. రోవర్ని పంపించి అక్కడ అన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటారు. ఆ ఫోటోగ్రాఫ్స్ మనకి పంపిస్తారు. సో ఏ ఫోటోగ్రాఫ్ ఏ రీజియన్లోంచి మన శాంపుల్ తీయాలని అవన్నీ డిసైడ్ చేస్తారు. ఆ శాంపుల్ అంతా తీసుకుని డాటా కలెక్ట్ అవుతుంది. వెంటనే మీకు ఎవ్రీ 5 అవర్స్లో 6 అవర్స్లో ఆ డాటాని గ్రౌండ్ స్టేషన్కి పంపించడం జరుగుద్ది. సో మళ్ళీ డాటా మళ్ళీ క్వాలిటీ డే వైజ్గా వస్తుందా డేటా, లేకపోతే చెప్పలేము, అలాగా చెప్పలేము. ఇప్పుడు డాటా వచ్చిన తర్వాత ఆ క్వాలిటీ డాటా మనకి సరిపోలేదు అనుకోండి, మళ్ళీ అది మూవ్ చేసి మళ్ళీ వేరే చోట డాటా తీసుకుంటారు. సో అది ఏంటి హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో చేసుకుంటా పోతారు. మనకి ఒక్కసారి మంచి క్వాలిటీ హై క్వాలిటీ డాటా వస్తుందంటే ఇంకా రోవర్ని తిప్పుతా ఉండి వేరే ప్లేసెస్కి వెళ్ళి అక్కడి నుంచి అక్కడ వెళ్ళి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళడానికి కమాండ్ మనమే ఇస్తాం, లేకపోతే దాని అంతా అదే చేసుకుంటాం? మనం ఇస్తున్నాం ఇక్కడ నుంచి. ఓకే, మనం ఇస్తాం. మనకి ఆర్బిటర్ ఉంది కదా, ఆర్బిటర్ నుంచి కమాండ్ వెళ్తే ఆర్బిటర్కి దానికి కనెక్షన్ అయిపోయింది. సో అక్కడి నుంచి కమాండ్స్ వెళ్తారు. సో అవన్నీ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఒకేసారి 14 days తర్వాత డాటా పంపిస్తే అది కరెక్ట్ కాదు కదా. 14 days తర్వాత మీకు ఏం తెలుస్తుంది, డాటా మంచిగా లేకపోతే 14 days మిషన్. సో ఎవ్రీ టైం రోవర్ ఎక్కడికి వెళ్ళినా డాటా తీసుకున్నా ఆ డాటా గ్రౌండ్ బేస్కి వెళ్ళి అక్కడ గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ అక్కడ కూర్చుని ఆ డాటా మంచి డాటా క్వాలిటీ బాగుంది అయితే మళ్ళీ నెక్స్ట్ డాటా తీసుకుంటారు. ఆ ఫేజ్డ్ మేనర్గా తీసుకుంటారు. ఏ ఫేజ్లో ఎలా తీసుకుంటారు ఇప్పటి వరకు ఇస్రో ఏం చెప్పలేదు. ఎందుకంటే డాటా క్వాలిటీ బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే, రైట్. ప్రధానంగా ఈ పరిశోధనలో ఏ విషయాలు తెలిసే అవకాశం ఉందంటారు? మెయిన్ ఏంటంటే అక్కడ ఉన్న మినరల్స్ ఏంటి, అక్కడ ఉన్న ఎలిమెంట్ ఏమున్నాయి, ఏమేమి మెటల్స్ ఉన్నాయి, ఆ మెటల్స్ క్వాలిటీ ఎలా ఉంది, ఆ మెటల్ ఎంత అంటే ఒక శాంపుల్ తీస్తే ఆ ఏరియాలో టోటల్ మనకి ఎన్ని టన్నులు మెటల్ రావచ్చు అని క్యాలిక్యులేషన్ అనేది చేస్తున్నారు. అంటే భూమి మీద ఉన్నటువంటి మినరల్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అవి దానికంటే కొత్త మినరల్స్ కూడా దొరకచ్చు. ఎందుకంటే ఈ టెరిటరీ ఎప్పుడు కూడా మనం ఎక్స్ప్లోర్ చేయలేదు, ఏ కంట్రీ కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు. దాంతో ఏమవుతుందంటే కొత్త మెటల్ దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్లస్ ఒక డ్రిల్లర్ కూడా పెట్టారు. ఆ డ్రిల్లర్ చంద్ర సర్ఫేస్ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి కూడా శాంపుల్ తీసి అక్కడి నుంచి ఎక్స్రే పెనిట్రేట్ చేసి ఆ స్టడీస్ కూడా చేస్తున్నారు. సో కొత్త మెటల్ దొరకవచ్చు. అది కాకుండా ప్యూర్ మెటల్స్ ఉన్నాయి. ప్యూర్ మెటల్స్ ఉన్నాయి. సో ఆ మెటల్స్ తోటి మనం ఏమైనా తయారు చేయొచ్చా, ఏదైనా స్ట్రక్చర్ అక్కడ ఏదైనా కట్టాలన్నా
మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేము. సో అక్కడికి వెళ్ళి అక్కడ మూన్ రిసోర్సెస్ యూస్ చేసుకుని మనం స్ట్రక్చర్ ఎలా బిల్డప్ చేయొచ్చు, అది మనం ఇప్పుడు చదివేది ఇప్పుడు. ఓకే, అయితే 14 రోజుల పరిశోధన తర్వాత అక్కడ మళ్ళీ చీకటి వచ్చేస్తుంది. చీకటి పడ్డప్పుడు అవి పని చేస్తాయా పని చేయవా? ఎగ్జాక్ట్లీగా చెప్పాలంటే ఇస్రో ఏం క్లెయిమ్ చేసింది, ఆ -150 డిగ్రీస్లో ఉన్న డిటెక్టర్స్ పనిచేయవు. ఆ టెక్నాలజీ మనం ఇప్పుడు పెట్టలేదు. సో 14 డేస్లో ఎంత మనం డేటా తీసుకుంటే అంత మంచిది. దాని తర్వాత -150 టెంపరేచర్ వస్తుంది. -150 టెంపరేచర్లో మనకి ఎనర్జీ రాదు, సరిగ్గా ఆ ఇన్స్ట్రుమెంట్స్కి కరెక్ట్గా పవర్ ఇన్పుట్ కాకపోతే మనకి శాంపిల్స్ రావు. మళ్ళీ పగల వాతావరణం వచ్చినప్పుడు మళ్ళీ సూర్యరశ్మి పడ్డప్పుడు అవి పనిచేసే అవకాశం ఏ మేరకు ఉంది? కాదు, అప్పటి వరకు మన సోలార్ ప్యానెల్స్ అవన్నీ వర్క్ కావు. 100% వర్క్ కావు. ఇట్ ఈస్ బిన్ వాళ్ళ డిజైన్ అలా చేసుకున్నారు. అందుకనే నెక్స్ట్ మిషన్ ఏం చేస్తారంటే న్యూక్లియర్ బేస్డ్ మిషన్స్ ఉంటాయి. ఇంకా సోలార్ తోటి మనకి ఏం పని ఉండదు, న్యూక్లియర్ తోటి ఎనర్జీ వస్తూ ఉంటుంది. మనం డే అయినా నైట్ అయినా మన ఇన్స్ట్రుమెంట్స్ తోటి వర్క్ చేసుకోవచ్చు. ప్లస్ రోవర్ కూడా ఒక లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు లిమిటెడ్ ఏరియా ఏదో డిజైన్ సెటప్ చేసుకున్నారు. అప్పుడు న్యూక్లియర్ అయితే 6-7 మంత్స్ కూడా మన రోవర్స్ పనిచేస్తే 1-2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అయినా 5 కిలోమీటర్స్ అయినా కూడా ట్రావెల్ చేస్తే వేరే పెద్ద ఏరియాల నుంచి శాంపుల్ తీసుకుంటారు. సో దట్ ఈస్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ద మిషన్. రైట్ నౌ వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ.